హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసుకునే విధానం చూపిస్తాను. హెల్త్కి చాలా మంచిది. ఇది ఒక హాఫ్ కేజీ బీరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్క పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదు, లైట్గా వేగితే చాలు. ఇది మారవాడి మెంతి, దీన్ని కొద్దిగా వేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ పసుపు కొద్దిగా కలిపిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో వాటిని ఇందులో వేసుకోవాలి. ముందుగా కొన్ని వేసుకొని కలుపుకొని తర్వాత మిగతా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టాలి. తర్వాత మొత్తం బీరకాయ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇది బీరకాయ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ ఉండాలి, హై ఫ్లేమ్ ఉండకూడదు. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలి. జస్ట్ ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ. ప్రతి 2 నిమిషాలకు ఒక్కసారి కలుపుకుంటుండాలి అడగంటకుండా. చూడండి, ఒక 60% ఉడికింది. కలిపి మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలిపి నెక్స్ట్ ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. మీరు కారం తక్కువ తినే ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు, మీడియం అయితే 2 స్పూన్లు సరిపోతుంది. ఈ కారం వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది బీరకాయ మ్యాక్సిమం ఉడికింది. కట్ చేస్తే కూడా మంచిగా ఈజీగా కట్ కావాలా. మంచిగా ఉడికింది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి తేలింది, మంచిగా ఉడికింది, మంచిగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు స్లిమ్లో పెట్టుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఉంటే. అది వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా ఉంది. రెడీ అయిందండి కర్రీ. బీరకాయ ఫ్రై చాలా ఈజీగా చేసుకునే విధానం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి. మీరు కూడా చూసి చేసుకోండి. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ వెంకట్ రెడ్డి ఈజీ కుకింగ్ షో. థ్యాంక్ యూ.